హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఏం చేస్తున్నావు? హాయ్ అండి అందరికీ. ఇంకా టీ వేడి చేస్తున్నా. ఆల్రెడీ నేను తాగేసిన. పిల్లలు కొంచెం తాగుతారంటే పోస్తున్నా. పిల్లలకు టీ పోయొద్దని అంటున్నారు, వాళ్ళేమో టీయే కావాలని అడుగుతున్నారు. పోయొద్దు మరి ఫ్రెండ్స్ అసలు ఇక పాలు తేవాలి మళ్ళీ. టీ అయిన ఎందుకు అంట మరి వాళ్ళకి? టీ అయిన ఎందుకు? అవి ఉన్నాయి బ్రెడ్ మరి అదే ఇదే బ్రెడ్ పాలలో వేసుకొని తినొచ్చుగా పెద్దోడా, టీ ఎందుకమ్మా? చెప్పండి ఫస్ట్. అమ్మ ఇట్రండి. నిన్న ఏం చేసిందంటే బ్రెడ్ ఉన్నది కదా ఫ్రెండ్స్, నేను అప్పుడప్పుడు ఆడ రూమ్ లో ఉన్నప్పుడు వేయించిన కదా, పెంక మీద పెట్టి వేయించిన కదా నేను. అట్లా వేయించుకుని తిన్నది. గ్యాస్ ఆన్ చేయి మమ్మీ, ఆన్ చేసి నువ్వు వెళ్ళిపో, నేనే వేయించుకొని తింటా అన్నది. వేయించుకున్నది, రెండు తీసుకొని తిన్నది. ఇక బ్రెడ్ వేయించుకున్నది. నెయ్యి ఉంటే బాగుంది ఇంకా, కానీ మామూలుగానే అట్లా ఆయిల్ తినలేదు, మామూలుగా వేయించుకొని తిన్నారు బాగుంటుందని. ఏంది చేతులు వెనక పెట్టుకొని అన్నారు? చెప్పుకో చూద్దాం. ఏం తల్లి ఏంటి అవి? నిన్న జాతరలో తెచ్చుకున్నాయా? ఫ్లక్కర్ పెట్టిర్రు. ఇమ హెయిర్ చూడండి ఫ్రెండ్స్. ఇగో అదేంటి ఏంది అది ఇట్లా ఇట్లా అనేది ఏంటిదమ్మా అది? ఇది ఇట్లా తిప్పేది కావాలన్నావుగా, క్యూబ్ కావాలంటే అది తీసుకోలే ఫ్రెండ్స్. ఇక ఈమెమో బొమ్మ కావాలంటుంది, ఈమెమో క్యూబ్ కావాలంటుంది. ఇక అందుకని ఇద్దరికి కలిసి ఒకటే బొమ్మ వేరు వేరు కలర్లలో తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. 100 రూపీస్ ఫ్రెండ్స్ ఇది ఒక్కటి. ఎప్పుడు తీసుకోలే బొమ్మలు కూడా, అందుకని ఈసారి తీసుకున్నా. వేడైందమ్మా. అట్నే గాజులకి ఇట్లా బేబీ తీసుకున్నా. ఏమేమి తెచ్చారు అసలు? అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారన్నమాట. ఇక పిల్లల స్కూల్ ఉంది కదా, మళ్ళీ వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోతారని చెప్పేసి. పిల్లలు ఉండేది హాస్టల్లో ఫ్రెండ్స్, ఇక అందుకని క్రిస్మస్ హాలిడేస్ లో వచ్చారు వాళ్ళు. అసలు నిన్ననే రాకపోవు, నిన్ననే రమ్మన్నారంట టీచర్స్. కానీ ఇక నిన్న పోలే, ఇవాళ వెళ్తారు. ఇక ఇప్పుడు మార్నింగ్ రెడీ అవుతున్నారు. ఇక అదేంది నువ్వు పోయాడు ఆఫ్ చేస్తారు. అమ్మో ఇగో చెరు కొంచెం తీసుకోండి, బ్రెడ్ ముంచుకొని తినండి ఓన్లీ, అంతే సరేనా? ఇగో పిల్లలు హాస్టల్ వెళ్తున్నారు కదా అనేసి అక్కంటే మిక్చర్ చేయించిందంట. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర మిక్చర్ చేయించింది ఫ్రెండ్స్. ఇక వేరే వాళ్ళతోటి ఇక కవర్లలో పంపింది అనమాట, తీసుకొని వచ్చింది. వచ్చేటప్పుడు స్నాక్స్కి ఇక పిల్లలు తింటారు కదా అని మళ్ళీ బ్యాంగిల్స్, ఇక వాటితో పాటు బొమ్మలతో పాటు బ్యాంగిల్స్ ఒకటి తీసుకున్నా పిల్లలకి, వీళ్ళకి తీసుకున్నా, వాళ్ళకి తీసుకున్నా. సేమ్ వాళ్ళకి కూడా ఇలాంటి ఫ్రెండ్స్, ఇక కాకపోతే కొంచెం పెద్దవి అనమాట. బాగున్నాయి కదా. ఆ కంటిన్యూ వీడియోలో నిన్న అక్కడ భోజనం చేసేది ప్లస్ ఇక్కడికి వచ్చినాక తీసిన వీడియో కంటిన్యూ వీడియోలో చూపిస్తాను. చూపించలేదమ్మా, ఇంకేదో వాడికి అయిపోయింది. కందకాయలు తిన్నాము, ఇక పడుకున్నాము. అన్నం అయితే తినలేదు అనమాట నైట్. నేను 1 డజన్ గాజులు తీసుకున్నా, అక్క ఒక 2 డజన్ల గాజులు అక్కకు తీసుకున్నా. ఏమి రేటు చెప్తున్నారు అసలు? జాతరలో ఎట్లయినా రేటే ఉంటుంది ఫ్రెండ్స్ కదా. ఇవన్నమాట నేను తీసుకున్నది, మల్టీ కలర్. ఏంటి నువ్వేదో అడిగినావు మళ్ళీ వచ్చి కూర్చున్నావు? కొత్త రెచ్చమ్మ కొత్త రెచ్చమ్మది అయితే నేనే వద్దన్నది. నేను నిజంగానే పోతాను దాంట్లో పోసినవి పోసిన కొద్దిగా. ఇవి కొబ్బరి ముక్కలు సరిపోదు బిడ్డ, కొబ్బరి ముక్కలు నలగొట్టి పెట్టండి, ముక్కలు చేసి పెట్టండి. ముక్కలు కూడా కాదు, కొద్దిగా ఇట్లా కింద కొడితే కుడక వచ్చేస్తాయి. ఇవి నిన్ననే కదా. వీటితోటి చక్కెర తోటి లడ్డూలు అయితే చేస్తా ఫ్రెండ్స్. ఇక మళ్ళీ లేకపోతే వేస్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకని కొబ్బరి లడ్డూలు చేస్తా, బాగుంటుంది కదా. బియ్యం కడిగిన పొయ్యని పెట్టిన. కూర ఏమన్నాలమ్మ మరి ఇవాళ? చిక్కుడుకాయలు. పొయ్యి కింద మంట మండుతుందా? ఇక బకెట్ నుండి వాటర్ పోతాయి. స్నానం చేయాలి. ఏం పెడతావు?
అయితే నేను వెయిట్ చేస్తుంది. అన్నం అయితే వండుదాం ఫస్ట్. బియ్యం కడిగి పెట్టేసిన ఫ్రెండ్స్. ఇక మట్టి రాసేసి కడిగి పెట్టిన. కుక్క అడమూతి పెడుతుంది అని భయం అవుతుంది. అందుకే అన్నం వండి ఇంట్లో పెట్టేస్తే అయిపోతుంది. కూర చిక్కుడుకాయలు ఉండను. చిక్కుడుకాయ ఉండు. 5 నిమిషాలు టైం పడుతుంది. బీరకాయలు ఉన్నాయి. జాగ్రత్త, అవి కొంచెం అటు ఇటు ఉన్నాయి, రాళ్ళు కింద పడతాయి. అటు ఉందా? అటు ఎక్కువచ్చు. నిన్న వాయిలాగా తెచ్చినావు. గిన్నె చూడు పచ్చగా అయింది. అది నీళ్ళ గిన్నె. వాయిలాగ్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటే అసలు సెట్టే కావట్లేదు. పచ్చగా అయింది ఫ్రెండ్స్. ఇక ఇది ఊరింది అనమాట. ఇట్లా ఊరుతాయి వాటర్ అయితే. ఇక చూడండి గిన్నె మొత్తం పచ్చగా అయింది. కడిగినా ఇక పోదన్నమాట. తాగుతున్నారా అమ్మో? వాళ్ళు పంచుకోలేదే మిక్చర్. నడు. ఏం చేస్తున్నారు? నువ్వేం తెస్తాను? రిచమ్మ ఏం తెస్తుంది? రిచమ్మ ఏంటిది? బ్రెడ్డా ఏంటి? చెట్లు ఈ నాటుబెట్టు అటు సైడ్ కోసిన మట్టికి వెళ్ళి పెట్టాలి. ఇందులో కాగడమల్లె చెట్టు ఒకటిను కరివేపాకు చెట్టు ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇక అక్క పంపించింది అనమాట. నిన్న మా ఆయన కూడా వెళ్ళిండు అక్కడ సంకిసకి వెళ్ళి. అయితే ఇక కావాల్సినవన్నీ పట్టుకొని వచ్చిండు. కరివేపాకు చెట్టు అసలు లేనే లేదు. ఇక్కడ తెద్దామన్నా కూడా ఇక ఇక్కడ ఎవరు ఇప్పుడు ఇచ్చేటట్లు లేరు. అందుకని నానే పట్టుకొని వచ్చిండు అనమాట. ఏర్లతోటి ఉన్నాయి, మంచిగా నాటు పెట్టాలి. ఆ తర్వాత నువ్వే పెట్టు సరేనా? నేనే పెడతా. మరి ఇంట్లో చెట్ల నేను పెట్టకపోతే మీరు పెడతారు. పెట్టాను, నువ్వే పెట్టు. తిన్నారమ్మా? ఒకళ్ళు బ్రెడ్ అంట, ఒకళ్ళు మిక్చర్ అంట. మరి బ్రెడ్ ఎందుకు తెచ్చినావు మరి బయటికి? అది గాలి తగిలితే వేస్ట్ అవుతుంది. పోసుకుంటా వాళ్ళ నీకేది మరి? చిన్నగా ఉన్నదే టీ కొంచెం అటు ఇటు కొట్లాడి పోగొట్టుకున్నారు అనుకో, మళ్ళీ లేదు. నింపక పెద్దాడా? టీ కొంచెమే ఉంది. అట్లా ఎట్లా? అది ఎట్లా? అది మొత్తం ఎందుకు అట్లా నింపినా? టీ పైకి వచ్చిందా? అక్కల ఇంటికాడ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చిక్కుడుకాయలు. మనం కూడా కొన్ని కొనుక్కొచ్చినట్టుంది. కొనుక్కొచ్చినవి ఉన్నాయి ఆ డబ్బాలలో. అసలు కూరగాయలు సీరియలే ఫ్రెండ్స్ మొన్నటి నుంచి. టమాటాలు కేజీ ఉన్నాయి ఇంట్లో. ఎవరు తెచ్చారు? మొన్న అత్తమ్మ తెచ్చింది. ఎందుకు సంతలో తెచ్చినా మనం? అవి కూడా ఉన్నాయి. ఓ ఏంటి? అయ్యా ఇది పెద్ద తంగేడు చెట్టు ఫ్రెండ్స్. అవి గింజలు అనమాట. మన బతుకమ్మలకి యూజ్ చేస్తాం కదా పెద్ద తంగేడు. అవి గింజలు వేస్తే నాటుకుంటాయి అని పంపిందా. ఉన్నాయి ఇలా సౌండ్ అవుతుంది. బాగా వచ్చినాయా చిక్కుడుకాయలు? కాకరకాయలు ఉన్నాయా? ఒకటో రెండో ఉన్నాయి. బాగానే ఉన్నాయా? ఇవి ఉంచండి కొంచెం మీరు. చూస్తాం కానీ బాగా చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట రాదు. ఇక చిక్కుడుకాయ అయితే వండుతాయి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు జరుపుకోవాలి, ప్లస్ మధ్యాహ్నం కూడా 2 పూటలు కావాలి కదా. ఇందులో టమాటా వేసి మంచిగా దగ్గరికి వండితే వస్తుంది 2 పూటలు. ఓకేనా? బాయ్ మరి. బాయ్.